నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లిలోని చెరువులను అధికారులు ఖాళీ చేస్తున్నారు. చెరువుల్లో ఉన్న నీటిని ఎడమ కాలువ ద్వారా దిగువకు వదులుతున్నారు. చెరువులకు సాగర్ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న ముదిమాణిక్యం మేజర్ తూముల నుంచి నీరు వస్తోంది. ప్రస్తుతం తూములు శిథిలావస్థకు చేరి ఒక గేటు ఇరుక్కునిపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేయడానికి చెరువులోని నీరు దిగువకు విడుదల చేశారు. పెద్దదేవులపల్లిలోని చిన్న చెరువు, పెద్ద చెరువులు సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. చెరువు కింద 1000 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. సుమారు 900 మంది మత్స్యకారులు ఈ చెరువులపై జీవనాధారం పొందుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఇక్కడి నుంచే పైపు లైన్ల ద్వారా తాగునీరు అందిస్తారు. ప్రస్తుతం ఎన్ఎస్పీ అధికారులు చెరువుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో తూములకు నీరందక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేపలు దిగువకు వెళ్లిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బెత్తు తలుపు ఇరిగిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల సంది రైతులు చాలా బాధపడుకుంటా ఇక్కడ ఏది ఎయిర్ పైపులు వేసుకొని పారించుకుంటారు. కానీ ఒక తూము నీళ్లు కూడా పారించే పొలం లేదు. దగ్గర 200 ఎకరం ఉంది. దీని కింద 200 ఎకరం కూడా ఎవరు కూడా పట్టించుకున్నది లేరు. ఎవరి కాడికి పోయినా కూడా అదే మాట చెప్తారు, ఏంది మీరు చేసుకోండి, మీరు చేసుకున్న తర్వాత మేము చేస్తాం అది అంటారు. కానీ చేసే నాదుడు కూడా లేడు. దాని గురించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. మేము 6-7 మంది సభ్యులం. మాకు ఏ పొలాలు లేవు. దాని మీదనే మాకు ఆధారం. గవర్నమెంట్ వల్ల మొత్తం నీళ్లు తీసి చేపలు ఒక్క పిల్ల లేకుండా పోయినాయి. మేము బతికే ఆధారం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఏదన్నా మాకు సహకారం చేయాలి. కాలువ రిపేరింగ్ ఉందని 100 కాలువ తీయకుండా ఈ నీళ్లు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక్క చేప కూడా లేకుండా మొత్తం ఎండిపోయింది. సార్ మాకు ఇక్కడ 2000 ఎకరాల పైనే ఇక్కడ మాకు విస్తీర్ణం ఉన్న చెరువు ఉన్నది. పెద్దదేవలపల్లిలో రిజర్వాయు. దీనికి 600 మంది పైనే సభ్యులం ఉన్నాము. మాకు పొలాలు అంటూ ఏవీ లేవు. అనుకోకుండా మాకు చెరువు నిండింది. దానికి సంబరపడ్డాం వర్షాల వల్ల. కానీ అనుకోకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కొంతమంది అధికారులు, ఎన్ఎస్పీ వాళ్ళు కానీ ఎక్కడెక్కడో తలుపు ఊడిందని చెప్పేసి ఇక్కడ మన పెద్దదేవులపల్లిలో ఉన్న చెరువు మొత్తం కాల్ చేయడం జరిగింది. అనుకోకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మేము ఈ చెరువుల వలలు వేసుకునే బతకాలి. ఇప్పుడు ఇదంతా మాకు నష్టం పోయింది సార్. మాకు ఈ ప్రభుత్వం ఏమన్నా మాకు సహకరించాలని, కొంచెం మాకు అంత సాయం చేయాలని. మాది ఇది ఒక బాధ, చెప్పుకోలేని పరిస్థితి. సంవత్సరం నుంచి కాపాడుకున్న చేప కూడా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మేము లీజు ఎట్లా కట్టాలి? మమ్మల్ని పన్ను కట్టమంటారు. దీని మీద ఎట్లా కట్టాలి? మేము దీన్ని ఎట్లా కొనసాగించాలి, ఎట్లా బతకాలనే బాధతోటి మేము తలడెళ్ళిపోతున్నాం సార్.